జై పూలే, జై భీమ్. ఏమైంది డల్ అయ్యారు అందరూ? బాగానే ఉన్నారు అందరూ? అంటే మేధో మదనం ఇట్లా జరగాలి ప్రతి జిల్లాలో కాదు. ఇందాక మన రాజేశ్వరన్ అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటే అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బహుజనులందరికీ ఆ మెసేజ్ పోతే అప్పుడే నిజమైనటువంటి చైతన్యం వస్తుంది, అప్పుడే మనకు రావాల్సినటువంటి హక్కులు కూడా వస్తాయి. మరి ఇవాళ ఇక్కడ అనేక మంది అనేక విషయాలు చెప్పిండ్రు. మనకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అనేటటువంటి ఆకాంక్షను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచినటువంటి యాంగిల్లో వివరించి చెప్పడం జరిగింది. సంతోషం. చాలామంది మాట్లాడినరు. మాట్లాడలేకపోయిన వాళ్ళు, మాట్లాడియలేకపోయినటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోకండి. మళ్ళీ చాలా సభలు సమావేశాలు ఉంటాయి. ఇంకా లొల్లి బాగానే ఉన్నది, ఢిల్లీ దాకా ఉన్నది. కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. కానీ మనము కదిలించాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది, కదిలించాల్సినటువంటి ప్రజా సమూహాలు ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ మనం కామారెడ్డి గడ్డ మీద నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆనాడు ఎన్నికల సందర్భంలో సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ ఎప్పుడైతే చేసినరో మేము ఆనాడే వారిని అడగడం జరిగింది. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలు అవుతున్నాయి, మరి ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరు బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తామని అడిగారు. ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు టికెట్ ఇవ్వలే. బీసీ డిక్లరేషన్ ఇదే జిల్లాలో వేసిండ్రు, కానీ ఒక్క టికెట్ కూడా, ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా నిజామాబాద్లో ఇవ్వలేదు. అట్లా ఇవ్వకుండా ఆనాడే ప్రజల్ని వంచింది. అయినప్పటికీ ప్రజలు ఆ అలవిగాని హామీలకు ఇక ఏదో అయిపోతుందేమో అనేటటువంటి విధంగా వీళ్ళందరూ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ప్రజలు పోని వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, రాజకీయాల్లో గెలిపోవటంలు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీకు ఒక అవకాశం ఇచ్చింది చరిత్ర అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రలో నిలబడిపోయేటటువంటి పనులు చేయాలి, కానీ చరిత్రహీనులుగా మిగలొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే చరిత్రలో నిలబడిపోతారు, లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము పోరాటాలు చేస్తే వచ్చిన ఒక్క రోజు నుంచి, మొదటి రోజు నుంచి మొదలు పెడితే మీ వెంట పడితే ఇవాళ మీరు అసెంబ్లీలో మండలిలో బిల్లు పాస్ చేసిండ్రు. కానీ చేతులు దులుపుకోకండి దయచేసి. ఏ చోటే బాయ్ బడే బాయ్కో దేదియే. మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మీరు కోర్టుకు పోతారా, లేకపోతే ఢిల్లీలో పోయి మోడీ గారి కాళ్ళ మీద పడతారా, మాకు సంబంధం లేదు. కానీ 42% ఏదైతే తెస్తామన్నారో ఆ రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తున్నా. ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు, మేము అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది, అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. మరి నిన్నగాక మొన్న నాకు మండలిలో ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు, కనబడితే అన్న ఏమయ్యన్నా మీ ముఖ్యమంత్రి గారు అఖిలపక్షం అనే మరి పార్లమెంట్ ఒడిసేతందుకు వచ్చింది కదా అని అంటే, ఏమో అక్క ఇంకా వాళ్ళు అపాయింట్మెంటే ఇవ్వలే అంటున్నారు. మరి అటు చూసి ఇటు చూసే లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటాడు. వాస్తవానికి నాకు తెలిసి తెలంగాణ కన్నా ఎక్కువ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఫ్లైట్ మోడ్లో ఉంటాడు ఎప్పుడైనా. మరి అట్లాంటి ముఖ్యమంత్రి నేను బండి సంజయ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసిన ఢిల్లీలో మళ్ళా కలుస్తా అని చెప్పే ముఖ్యమంత్రి మీరు అడిగితే మీ బడేబాయ్ అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది మేము నమ్మాలన్నా ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే చీటికి మాటికి చీమ చిట్టుకుమంటే ఢిల్లీకి పోతావు, మరి రాహుల్ గాంధీని కలుస్తావో సాటుమాటుకు మోడీని కలుస్తావో మాకైతే ముఖ్యమంత్రి గారు అర్థమైతే లేదు. కానీ మరి బీసీల విషయం వచ్చేటప్పటికే అపాయింట్మెంట్ ఎందుకు దొరుకుతలేదన్న విషయం ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మనము ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరం కూడా సీరియస్గా ఆలోచించాల్సింది ఒకటే, ఏంది మనకు అవకాశం ఉందా లేదా బిల్లు పాస్ అయ్యేది పార్లమెంట్లో? ఉంది. ఎందుకుంది? ఎట్లా అయితే తమిళనాడులో అమలవుతుందో 50% పైచిలకు ఇవాళ ఆల్రెడీ తెలంగాణలో అమలవుతున్నాయి రిజర్వేషన్లు, 54% అమలవుతున్నది. మరి అటువంటప్పుడు చట్టం చేయడానికి కేంద్రంకి ఇబ్బంది ఏముంటుంది? ఇదే మోడీ గారు నేనే బీసీని, అదేందో ఎన్నో ఇంచుల సీనా అని చెప్తాడు కదా, చెప్పనించుక సీనా నేనే బీసీని అని చెప్తారు మోడీ గారు. మరి అటువంటి మోడీ గారు బీసీలు, ఇక్కడ తెలంగాణ బీసీలు అందరం కూడా అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు మీరు రిజర్వేషన్ ఇవ్వండి,
దయచేసి తమిళనాడులో ఎట్లయితే ఇంప్లిమెంట్ అవుతుందో ఇక్కడ మా దగ్గర చట్టం చేసినాం, ఆ చట్టాన్ని పాస్ చేసి మా తెలంగాణ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మన బీసీ నాయకులందరూ కూడా ఒక్క విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి చూసుకోవాలి. ఏందది? 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. సోనియా గాంధీ గారు ఫుల్ పవర్లో ఉన్నారు. ఆనాడు బీసీ కులగణన చేస్తామని చెప్పి 4,500 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం జనాభా లెక్కలని చేసినాక ఏమైందో ఏమో ఆ లెక్కలు ఇంతవరకు కూడా బయటకు ఇయ్యలే. మరి ఎందుకు ఇయ్యలేదు అంటే సమాధానం లేదు. 4,500 కోట్లు గంగలో పోసిండ్రు, లెక్కలు అయితే ఇయ్యలేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ బీహార్లో మేము కులగన్న వేస్తామని చెప్పిండ్రు, కులగన్న వేసిరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేడు కాబట్టి మన బీసీ బిడ్డ తేజస్వి యాదవ్ ఉన్నాడు కాబట్టి ఇగో 66% బీసీలు ఉన్నాం అని ఆయన లెక్కనైతే బయటకు చెప్పిండు. కానీ కోర్టు కొట్టేసింది, చెల్లదు, మీరు సరిగ్గా లెక్కలు చేయలేదని చెప్పి కోర్టు కొట్టేసింది. మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు, ఆడ లెక్కలు పెట్టిండ్రు, గిట్లనే 80 కోట్లు 100 కోట్లు పెట్టిండ్రు, లెక్కలు పెట్టిండ్రు. లెక్కలు పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు సిద్ధిరామయ్య గవర్నమెంట్లో కాదు, ఇదివరకు సిద్ధిరామయ్య గవర్నమెంట్లోనే బీసీ లెక్కలు చేసిండ్రు. కానీ ఆ లెక్కలు ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. అంటే మనకి ఏమర్థమవుతున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సోనియమ్మ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, సిద్ధిరామయ్య ఉన్నా బీసీల జనాభా లెక్కలు మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అదే కోవలో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జనాభా లెక్కలు చేసినామని చెప్తున్నారు, 46% బీసీల లెక్క వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇంతవరకు 46% మేము ఎట్లుంటాం, 52% ఉన్నామని కేసీఆర్ చెప్పిండంటే మళ్ళీ లెక్కలు చెప్తలేరు. అంటే వీళ్ళ పద్ధతి, వీళ్ళ పంద, వీళ్ళ చరిత్ర ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, మీరు లెక్క పెట్టండి, మీరు లెక్క పెట్టింది చూపించండి, ఆ లెక్కలు గ్రామ గ్రామాన చూపించండి. ఎక్కడన్నా తప్పుంటే మేము మీకు సరి చేసి చూపిస్తాం. ప్రభుత్వం భేషజం పోవద్దు, భేషజానికి పోవద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఏం చేసినాం? మొదలు పెన్షన్ ఇచ్చినాం బీడీ కార్మికులకు, ఇస్తే అత్త కోడలకు కొంచెం పంచాయతీ అయింది. మళ్ళీ కేసీఆర్ సార్ దగ్గర పోయి చెప్పినాం మనం, సార్ ఇంట్లో ఇద్దరికి ఇవ్వండి అంటే భేషజాలకు పోకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇచ్చినాం. అంటే ప్రభుత్వం అంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే సరి చేసుకొని ముందుకు పోవాలి, పనిచేసేది ప్రజల కోసమే కదా. సో అట్లనే ఒకవేళ బీసీ గణన సరిగ్గా జరగలేదని బీసీ వర్గాలు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు ఆ లెక్కలు డిస్ప్లే చేయాలి, గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇక బీజేపీ ఎంత ఘోరం అంటే జనగణన వేయాలి, కులాలను లెక్క పెట్టాలి, కులగణన వేయాలి అని చెప్పి అనేకమైనటువంటి మంది కోర్టులకు పోయినారు. సుప్రీంకోర్టుకు పోతే ఏమాత్రం మొహమాటం లేకుండా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయము అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ వేసినారు కోర్టులో. ఇది ఎప్పుడు వేసిరు? 2017లో వేసినారు. మరి 2017లో ఆయన అఫిడవిట్ వేసిండు, ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? మేనిఫెస్టో చేసేటప్పుడు తెలియదా? చట్టం చేస్తే బీజేపీ ఒప్పుకోదని తెలియదా? అయినా మనని మోసం చేయడానికి ఈ మాట ఇచ్చారు. ఇవాళ నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీరు అక్కడ కులగణన చేయమని చెప్పిండ్రు, కానీ ఇక్కడ తెలంగాణ బీసీ సమాజం కోరుకున్నది, మేము పోరాటం చేసినాం, ఇవాళ బిల్లు వచ్చింది, బిల్లు పాస్ అయింది. మరి ఆ బిల్లు మీరు తక్షణమే పాస్ చేయాలి. ఎట్లా అయితే తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ అవుతుందో అట్లా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా బీజేపీ మాకు సహకరించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు బీజేపీ నుండి. మరి అలా 8 మంది ఎంపీలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు పార్లమెంట్లో గలమెత్తండి. మా తెలంగాణలో బీసీ బిల్ అసెంబ్లీలో పాస్ అయింది, మాకు వెంటనే ప్రెసిడెంట్ ఒప్పందం చేయాలి, ప్రెసిడెంట్ సంతకం చేయాలని చెప్పి బీజేపీ ఎంపీలు ఒత్తిడి చేయాలి. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట తప్పితే ఇదే కామారెడ్డిలో ఎక్కడైతే మీరు బీసీ డిక్లరేషన్ చేసిరో ఇదే కామారెడ్డిలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మేము కూడా డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం. మీరు మాట తప్పితే మిమ్మల్ని గ్రామాలలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు. మేము వేచి చూస్తాం, సమయం ఇస్తాం, అవసరమంటే మీతో పాటు ఢిల్లీకి వస్తాం, బీజేపీ మీద లొల్లి వేస్తాం. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీ 2 పార్టీలను కూడా గ్రామాలలో తిరగనీయకుండా మీ వెంటబడతామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ, మరి అనేకమైన హామీలు ఇచ్చిరు. 3 పేజీలు ఉంది బీసీ డిక్లరేషన్. ఇక ఆపద మొక్కులు మొక్కినట్టే మొక్కిండ్రు, అనేకమైన మాటలు చెప్పిండ్రు. అందులో ముఖ్యమైన మాట, చాలా విలువైన మాట ఏంటంటే బీసీ విద్యార్థులు
ఎవరైనా వాళ్ళు పరీక్షలు పాస్ అయితే 3 లక్షల కింద ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. మీరు మిగతా లేటుగా చేసిన విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులకు చేస్తామన్నటువంటి 100% ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఇమీడియట్గా చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల్లో ఫీ రియంబర్స్మెంట్ మీద నిలదీస్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని 12 నెలలలో మేము కిస్తీలు ఇస్తామని చెప్పిండు. అదే కోవలో మరి బీసీ విద్యార్థులకు మీరు ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా కామారెడ్డి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కామారెడ్డి ప్రజల చైతన్యాన్ని నిరూపించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి ఇక్కడికి హాజరైనటువంటి నిజామాబాద్ కామారెడ్డి బీసీ సంఘ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మనం ఆకలికి కాచి ఇవాళ మన ప్రజల యొక్క సమస్యలను వినిపించినాం. ఈ ఆకలికి తప్పకుండా మంచి రివార్డ్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే.